102 సంవత్సరాలు పూర్తి చేసుకొని 103 సంవత్సరాలకు అడుగుపెట్టాము. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇవాళ గాంధీ భవన్ నుంచి సెక్రటరియట్ వరకు ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం వరకు ర్యాలీ తీశాము. ర్యాలీ కూడా సేవాదాలు అంటే కాంగ్రెస్కి వెన్నుముక్క లాంటిది కాబట్టి గుర్తింపు మాకు అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నాం కాబట్టి ర్యాలీ తీసి దాంట్లోనే భాగంగా సేవాదల్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుముక్క లాంటిదని ఇవాళ దాన్ని ర్యాలీ తీస్తూ పిసిసి అధ్యక్షులు ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా జెండా ఎగరేయడం జరిగింది. దాంట్లోనే భాగంగా గాంధీ భవన్ నుంచి కూడా సెక్రటరియట్ వరకు ర్యాలీ తీసాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం బీజేపీ వాళ్ళకి తెలియదు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు నలుగురికి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అక్కడ బీజేపీ ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నాయి. రెండు కూడా వాళ్ళు చెప్పే మాటలు కానీ వాళ్ళు చేసే విధానాలు కానీ వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ జనాల్లోకి ఎక్కడా వెళ్ళలేదు. వాళ్ళు 10 ఏళ్ల పాలనలో ఏ రోజు కూడా జనాల గురించి పట్టించుకోకుండా వాళ్ళ ఫ్యామిలీ గురించే పట్టించుకుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. దాంట్లోనే అందుకనే వాళ్ళ ఉద్యమ నాయకులను కూడా గుర్తించలేదు. అందువల్ల వాళ్ళని ఇంటికి పంపించడం జరిగింది. ప్రజలు టీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ, అందుకనే కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు తెచ్చారు. అందుకే మేము ఇందిరమ్మ పాలన, ప్రజల వద్ద పాలన చేసి సన్నబియ్యం అని, రేషన్ కార్డులని, డబుల్ బెడ్రూమ్ అని, ఇందిరమ్మ ఇల్లు అని ఎన్ని కూడా సంక్షేమ పథకాలు చూసి తట్టుకోలేక వాళ్ళు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు తప్ప ప్రజల సంక్షేమం కోసం కానీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందంటే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చెందడానికి, అభివృద్ధితో పాటు సంక్షేమము ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చూసినా జనాల మధ్యలో ఉండేటట్టు జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల కోసమే కష్టపడుతుంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ సేవాదల్ బలహీనపడిందా లేకుంటే బలంగానే ఉందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు మామూలుగా ఉండేది. మిద్దెల జితేంద్ర అన్న గారు స్టేట్ అధ్యక్షులు అయిన తర్వాత 33 జిల్లా అధ్యక్షులు ఎంపిక చేసి తర్వాత కాన్స్టిట్యున్సీ, తర్వాత జిల్లాలు, తర్వాత ఏ బ్లాక్, బి బ్లాక్, గ్రామ స్థాయికి ఇలా సేవాదాలు వెళ్ళిందంటే గ్రామ స్థాయి నుంచి స్టేట్ వరకు బలపడ్డది. సేవాదాలు అంటే గుర్తింపు ఉంది. సేవాదాల్లో పనిచేసిన వాళ్ళకి పదవులు వస్తాయి అనే నమ్మకాన్ని కూడా మా అధ్యక్షులు వారు మాకు నమ్మకం కలిగించారు. అంటే పూర్తిగా అంటే పార్టీ పట్టించుకుంటుంది అంటారా? మరి పిసిసి అధ్యక్షులు గారు ఇందాక కూడా మా అధ్యక్షులు గారు మాట్లాడినప్పుడు సేవాదళకి ప్రత్యేక కోటా ఉంది. ఆ కోటాలో మీకు కంపల్సరీ ఫిల్ఫిల్ చేస్తాము. మీరు కష్టపడ్డట్టు మీరందరూ కష్టపడుతున్నారు. మీ అందరికి కూడా మేము ఏదో విధంగా ఏ విధంగా మీకు ఎంత కోట ఉందో ఆ కోట ఇస్తామని చెప్పేసి మా అధ్యక్షుల వారికి 100% చెప్పారు ఇందాకనే. అయితే ఇప్పుడు రాజకీయంగా చూసుకున్నట్లయితే అంటే ఈ పార్టీ గురించి ఆ పార్టీ మీద, ఈ నాయకుల గురించి ఆ నాయకుల ఒక విమర్శలు అంటే మాటలతోనే యుద్ధ వాతావరణం అయితే ఏర్పాటు అయితే ఉంది. మరి దాని గురించి ఇప్పుడు సేవదాల తరపు నుంచి మీ స్పందన ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ. వాళ్ళు ఎప్పుడు కూడా జనాల అభివృద్ధి కోసం కానీ తెలంగాణ అభివృద్ధి కోసం కష్టపడలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఒక నమ్మకం. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీయే కష్టపడుతుంది, ప్రజల కోసం కష్టపడుతుంది. అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు అందుతాయి అనేది నమ్మకం. వాళ్ళ 10 ఏళ్లలో కార్డు ఇవ్వలేదు, ఈరోజు కార్డు ఇచ్చినాం. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం. ఏం కావాలి? ఇంకా మాకు 3 సంవత్సరాలు ఉంది. మేము ఏదైతే సంక్షేమ పథకాల గురించి చెప్పామో అవన్నీ 3 సంవత్సరాలు ఫిల్ఫిల్ చేస్తాం. ఓకే. అంటే ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలకి మరి సేవాదాల నుంచి మీరు ఏ విధంగా తిప్పికొడతారు, ఏ విధంగా ఖండిస్తారు? సేవాదాల తరపు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సేవాదాలు ఈక్వల్, దాంట్లో ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ సేవాదాలు అంటేనే కాంగ్రెస్. వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళకి మేము సేవాదాలే బుద్ధి చెప్పింది. మా పిసిసి కాంగ్రెస్ వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకి మాట్లాడే మాటలు కానీ వాళ్ళకి కానీ మా కాంగ్రెస్ పార్టీ సేవాదాల తరపు నుంచే మేము వాళ్ళకి బుద్ధి చెప్తాము. మా కాంగ్రెస్ సేవాదాల వాళ్ళు మేము తలుచుకుంటే టీఆర్ఎస్ వాళ్ళు ఒక్కళ్ళు కూడా మార్కెట్లో నోరు విప్పి మాట్లాడలేరు. ఈసారి నోరు విప్పి మాట్లాడినట్టయితే సేవాదాల వాళ్ళు కట్టుకట్టి ఒక నడుం బిగించారంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్టేట్ లో తిరగలేరు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అంటే మాటలు అనేది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అన్నట్లు కూడా పబ్లిక్ లో అంటే యువతకి అసలు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అనేది, సభ్య సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు, దీని నుంచి ఈ మాటల ద్వారా మళ్ళీ ఇప్పుడు రాబోయేటటువంటి అంటే రాజకీయాల్లో రాబోతున్నటువంటి యువతకి మరి ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారు అన్నట్లు కూడా ఉంది. యువతకి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి అదే ఆలోచనలో ఉంది. మొన్న జాబుల విషయంలో కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యూ కానీ పిల్లలకు జాబుల విషయంలో
మీకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా వాళ్ళకి యూత్కి 100% కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది.